ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము సామెతలు 10వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాము. యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు. ఈరోజు దేవుడు అతి శ్రేష్టమైన వాగ్దానం మనకి జీవితంలో అనుగ్రహిస్తున్నారు. నీతిమంతుని ఆకలి కొననీయనని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మనం నీతిగా జీవించేటప్పుడు అనేక కష్టాలు వస్తాయి, అనేక బాధలు కలుగుతాయి, కానీ వాటన్నిటి నుండి ఆయనే మనల్ని తప్పిస్తారు. ఏలియాకు కాకుల ద్వారా ఆహారాన్ని పంపి తృప్తిపరిచిన దేవుడు ఈరోజు నీతిగా జీవించేటప్పుడు అనేకమైన ఆపదలు కలగవచ్చు, కానీ వాటన్నిటి నుండి ఆయనే తప్పించి విడిపించే దేవుడుగా ఉన్నాడు. నీతిమంతుల సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించి దీవిస్తాడు, వర్ధిలింపచేస్తాడు. ఉదయకాల సమయంలో మంచిగా నీతిగా జీవించేటప్పుడు అనేకమైన శ్రమలు కలగవచ్చు, బాధలు కలగవచ్చు, కానీ వాటన్నిటి నుండి ఆయనే విడిపించి మనల్ని తప్పించే దేవుడుగా ఉన్నాడు. కనుక నీతిగా జీవించడానికి మనం ప్రయత్నం చేసే వారంగా ఉండాలి. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, ఆ నమ్మకమే అతనికి నీతిగా ఎంచబడింది. ఉదయకాల సమయంలో నీతిగా జీవిస్తూ దేవునికి బహు ఇష్టలుగా ఉంటూ దేవుడు అనుగ్రహించే శ్రేష్టమైన ఆశీర్వాదాలు, దేవుని యొక్క కృపను పొందుకొని సంతోషభరితమైన శ్రేష్టమైన జీవితాన్ని జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి సమృద్ధైన మేలులతో దేవుడు నిన్ను నింపి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఇక ఉదయకాల సమయంలో నిన్ను ప్రార్థించుకోవడానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నిన్ను దేవుడిగా కలిగిన ప్రజలు ధన్యులు. అటువంటి ధన్యత మా అందరికీ అనుగ్రహించవు. నీ కృప కలిగిన నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నీతిగా జీవిస్తే మమ్మల్ని ఆకలి కొననీయనని చెప్పి, నీతిమంతుల ఆశను తృప్తిపరుస్తానని చెప్పి ఈరోజు మాతో స్పష్టంగా నువ్వు మాట్లాడవు కనుక దేవా, నీతిగా జీవిస్తూ నీకు ఇష్టలుగా ఉంటూ నీ నుండి శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకునే ఆ భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, ఈ కృపలో భద్రపరచండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింప చేయండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డల స్వస్థపరచమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.